పెట్టినాం, ఫైనల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు డేట్స్ తీసుకొని. ఈ లోపల ఏమైంది, ఆగస్టు 10కి టెండర్ లోపలనేనాయి, ఆగస్టు 15కి వర్క్ అవార్డ్ అయింది, ఆగస్టు 20కి వర్క్ మొదలైంది. ఇప్పుడు 99% వర్క్స్ ఫినిష్ అయిపోయినాయి. ఒకసారి వర్క్ మొదలు పెట్టినాక దాన్ని ఆపే శక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తికి లేదు. వాళ్ళు కోర్టుకు పోతారు, మేము కోర్టుకు పోతాం, తెలంగాణ కోర్టుకు పోతే ఆంధ్రప్రదేశ్ కోర్టుకు పోతుంది, కోర్టులో నడుస్తుంటుంది, కోర్టు డైరెక్షన్స్ ఉన్నాక కూడా కడతా ఉంటారు, పెనాల్టీస్ కడుతుంటారు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. మరి అంత మీకు ఆగస్టు 25 వరకు ఆ 20 రోజులు మీరు రాకుండా కావాల్సుకొని ఈ మీటింగ్ను పోస్ట్ పోన్ చేయించి మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ ఇచ్చేదాకా కూడా మీరు ఎందుకు వెయిట్ చేయించారో మీకే తెలవాలి. నెక్స్ట్ సరే, ఇప్పుడు నేను చెప్పిన 4 టీఎంసీ నుంచి ఇది ఇంకోటి చూడండి. 2004 నుంచి 2014 వరకు ఫస్ట్ కాలం, 2014 నుంచి 23 వరకు సెకండ్ కాలం. అంతకుముందు 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 టీఎంసీలు నీళ్లు అన్యాయంగా ఇల్లీగల్గా పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం బొక్కబెట్టి తీసుకపోతే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 4 టీఎంసీ పర్ డే చోరీ కాస్త 10 టీఎంసీ పర్ డే అయింది. అంటే గత 20 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు, 20 ఏళ్లలో తెలంగాణకు చేసింది ఇది. వాళ్ళు వీళ్ళనంటారు, వీళ్ళు వాళ్ళనంటారు. మేమేమో కేంద్రంలో ఉండి మేము సహాయం చేస్తానికి మేము ముందుకు వస్తాం, కానీ మమ్మల్ని అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళ పొలిటికల్ దీనికి అనుకూలంగా మమ్మల్ని తిడతారు. వీళ్ళు చేసిన నిర్వాహకం ఇది. నెక్స్ట్ సో ఇప్పుడు ఇంకోటి చూడండి, సంవత్సరం వైజ్ 2004-05 నుంచి 24-25 వరకు ప్రతి సంవత్సరము ఇల్లీగల్గా పోతిరెడ్డిపాడు ద్వారా పోయిన నీళ్లు చూడండి. 727 టీఎంసీ నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోతే 907 నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోయినాయి. అంటే 1442 నీళ్లు మొత్తం. అంటే మచ్చుమర్రి ఉంది, అంద్రినీవా ఉంది, పోతిరెడ్డిపాడు అన్ని ఇల్లీగల్ డైవర్షన్స్. అంటే ఇది ఎట్లా ఏం చెప్తుందంటే ఈ స్లైడ్, రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని కాపాడలేక కేఆర్ఎంబి అనే మేము ఒక బోర్డును పెట్టి మీరు కేఆర్ఎంబి గొప్ప చెప్పండి ప్రాజెక్ట్స్ మేము చూసుకుంటాము, కేఆర్ఎంబి చాలా కర్ర పట్టుకొని కూర్చొని అక్కడ ఎవరికి నీళ్ళు పోవాలో చేస్తుంది మంచిగా అని చెప్తే కేఆర్ఎంబిని తిడతారు, కేంద్ర ప్రభుత్వాన్ని తిడతారు, వీళ్ళు మాత్రం కాపాడలేరు. నెక్స్ట్ ఇది కేఆర్ఎంబి నోటిఫికేషను 2021 జూలైలో ఇచ్చినాం, 15 జూలై. నెక్స్ట్ ఎందుకు చూపెట్టినదనంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి దానికి వద్దాం. లాస్ట్ 3-4 స్లైడ్స్. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, దీని గురించి చాలా మాట్లాడారు చంద్రశేఖరరావు గారు. మేము కేఆర్ఎంబి నోటిఫికేషన్ ఇచ్చి మేము ఒక అవకాశం ఇచ్చినాం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు. మీరు ఏవైతే ప్రాజెక్ట్స్ టేకప్ చేసినారో వాటికి వాటర్ ఎలొకేషన్ లేదో మీరు డిపిఆర్లు సబ్మిట్ చేయండి, మీకు మీ ఇద్దరిని కూర్చోబెట్టి సామరస్యంగా మేము 2 రాష్ట్రాలకు న్యాయం చేస్తూ ప్రాజెక్టు క్లియర్ చేస్తాము అని చెప్పి మేము కేఆర్ఎంబి నోటిఫికేషను 2021 15కి ఇస్తే 13 సెప్టెంబర్ 2022కి ఈయన డిపిఆర్ ఇచ్చిండు పాలమూరు రంగారెడ్డిది. అంటే 14 నెలలు. మరి పాలమూరు రంగారెడ్డి మీద అంత అత్రం ఉంది కదా, ఒక్కరోజు వేస్ట్ అయినా లేకపోతే ఇదైపోయినా వామో వాయో అంటున్నాం కదా, 14 నెలలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ప్రశ్న నేనే అడుగుతున్నా, సమాధానం కూడా నేనే చెప్తున్నా. ఎందుకంటే 299 టీఎంసీలలో సంతకం చేసిన దానిలో పాలమూరు రంగారెడ్డికి నీళ్ళ కేటాయింపులు లేవు కదా. ప్రజలకు ఏం చెప్తాడు? సిడబ్ల్యూసీకి డిపిఆర్ పంపించినప్పుడు సిడబ్ల్యూసీ ఏం చెప్తుంది? మీకు నీళ్ళే లేవు కదా, నేను ప్రాజెక్ట్ ఎట్లా క్లియర్ చేస్తా అన్నప్పుడు ప్రజల ముందు దొరికిపోతాం కదా, అందుకని డిపిఆర్ పంపలేదు. అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అడిషనల్ చీఫ్ సెక్రటరీ గారు రజత్ కుమార్ గారు మా దగ్గరికి వస్తే మేమే కూర్చోబెట్టి సిడబ్ల్యూసీని కూర్చోబెట్టి మీకు 90 టీఎంసీ నీళ్ళు అడుగుతున్నారు పాలమూరు రంగారెడ్డికి, ఇందులో 45 టీఎంసీ నీళ్లు పోలవరం నుంచి కృష్ణా డెల్టాకి ఏదైతే 80 వస్తున్నాయో అందులో 45 టీఎంసీలు మనకు తెలంగాణకు రావాలనో ఈ ప్రాజెక్టుకి అడగండి అని మేమే సలహా ఇచ్చినాం.